హైదరాబాద్లో వరుసగా రోడ్లు కుంగిపోతూ నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం గోషామాల్లో రోడ్డు కుంగిపోయి వాహనదారులకు సమస్యగా మారింది. ప్రస్తుతం నిజాంపేట జేఎన్టీ మధ్య కవితా జ్యువెలరీ సమీపంలో రోడ్డు కుంగిపోయింది. దీంతో వెంటనే స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి ప్రమాదం జరగకుండా రోడ్డు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాల రద్దీ ఉండకుండా గతంలో ఉన్న డివైడర్లను తొలగించి వాహనాల రద్దీ లేకుండా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కుంగిపోయింది. దీంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే ఇది రాత్రి సమయంలో ఇది హెవీ వెహికల్ ఏదైతే లారీ హెవీ వెహికల్ వెయిట్ ఉండడంతో ఈ రోడ్డు కుంగిపోయినట్టు కూడా కొంత సమాచారం అయితే స్థానికులు అయితే ఇస్తున్నారు. అయితే ఇది గత ఎన్నో సంవత్సరాల క్రితం ఇది ఏర్పాటు చేశారు. దీని ఎటువంటి నిర్వహణ లేకపోవడంతో ఇది కూలిపోయిందని కొన్ని వాదనలు అయితే వినబడుతున్నాయి. అదేవిధంగా హెవీ వెహికల్స్ ఏవైతే రాత్రి సమయంలో హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉండడం వల్ల భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించినటువంటివి ఉండడం వల్ల హెవీ వెహికల్స్ కొంచెం వెళ్ళగానే ఏదైతే వెయిట్ ఎక్కువ పడడం వల్ల దానివల్ల రోడ్లు కుంగిపోతున్నాం. ఈ మధ్యకాలంలో మనం హైదరాబాద్ నగరంలో తరచూ చూస్తున్నాం. దీంతో రోడ్లు కుంగిపోవడం వల్ల తరచుగా ఇట్లాంటి రోడ్లు కుంగిపోవడం వల్ల తరచుగా నగరవాసులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎప్పుడు ఏ సమయంలో రోడ్డు కూలుతుందో, ఎప్పుడు ఎక్కడ ఏ అపాయం జరుగుతుందో అనే ఆవేదన చెందుతున్నట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు, ఏదైతే నిజాంపేట నుంచి జేఎన్టీ వెళ్ళే రహదారిలో దాదాపు ఈ రోడ్డు కూలిపోయి మొత్తంగా అయితే కూలిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో సైబరాబాద్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే తేరుకొని సంబంధించిన ఏదైతే బార్గేట్లను ఏర్పాటు చేసి ఈ జేఎన్టీ నుండి నిజాంపేట వెళ్ళే రహదారులకు డివైడర్లను కొంతవరకు అయితే యూటర్లను తొలగించి, అదేవిధంగా కొలాన్ రామరెడ్డి గార్డెన్ అనేది కొంత దూరంలో కొలాన్ రామరెడ్డి గార్డెన్ అనే దూరంలో అక్కడ యూటర్న్ తీసేసి అక్కడ నుండి జేఎన్టీ వెళ్ళే విధంగా కూడా రహదారులను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఎక్కడికక్కడికి ట్రాఫిక్ పోలీసులు అయితే దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పటికి వాహనదారులను రద్దీ లేకుండా ఎటువంటి సమస్య తలెత్తకుండా వీటిని అయితే తీసేస్తూ ఎప్పటికప్పటికి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఇక్కడ పరిస్థితి అయితే ట్రాఫిక్ పోలీసులు మొత్తంగా క్లియర్ చేస్తున్న పరిస్థితి. దాదాపు ఇది ఎట్లా కూలిపోయింది, ఎక్కడ కూలిపోయింది అనే స్థానికంగా ఒకరైతే ఉన్నారు, వారిని అడిగేది తెలుసుకుందాం. చెప్పండి నాకు, ఎప్పుడు కూలిపోయింది? ఇది నైటు 11-12 గంటలలో ఆ ప్రాంతంలో కూలిపోయిందండి. ఏమంటారు అధికారులు? అధికారులు ఏముంది, పొద్దున వచ్చారు, చూసుకున్నారు, ఫోటోలు తీశారు, కొక్కలతో కొంతవరకు పని చేయించారు. తొందరగా అయితే మాకు బాగుంటుందని మేము చూస్తున్నాం. ఇది ఏ టైంలో జరిగింది? ఎవరైనా దెబ్బలు తాకినాయా? లేదు ఎవరనేది ఎవరో చూడలే. కూలి ఉంది, 12-1 గంట ఆ ప్రాంతంలో కూలి ఉంది. అది అయితే ఇది దాదాపు నైట్ పూట కూలిపోవడం వల్ల ఎటువంటి అపాయం అయితే జరగలేదు. దాదాపు ఎటువంటి వాహనాలకు యాక్సిడెంట్ అనేది సమస్య లేకుండా తలెత్తకుండా ఉంది. అయితే ఇది దాదాపు ఏదైతే మున్సిపల్ అధికారులు వచ్చి ఈ సమస్యను ఈరోజు రాత్రి వరకు పరిష్కరిస్తామంటూ కూడా ఉంది. అయితే ఇది నగరంలో ఇటువంటి వరుస సంఘటనలు ఏదైతే మనం కొన్ని రోజుల క్రితం చూసుకోవచ్చు, గోషామాలకు సంబంధించిన ఏరియాలో కూడా ఇదే విధంగా రోడ్డు కుంగిపోయి దరిదాపుల్లో కొంతవరకు అయితే సమస్య తలెత్తిన నేపథ్యం కనబడుతుంది. ఇట్లాంటివి నగరంలో అనుకూలన ఇట్లాంటి సమస్యలు తలెత్తున్నాయి. ఇటువంటి పైన ప్రభుత్వం కొంచెం శ్రద్ధ చూపాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటువంటివి మరలా ఇటువంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో రమేష్.